ఆనంద భైరవి అనన్య భర్తగా తీసుకొచ్చిన నకిలీ ఆటో డ్రైవర్ ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో అనన్య పెద్ద పెద్దగా ఏడుపులు పెడబొబ్బలు పెడుతూ ఉంటుంది. ఇక అందరినీ బజార్లోకి పిలిచి నా భర్త వెళ్ళిపోయాడు, కాలం చేశాడు, 3 నెలలకే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా, నీ చాప్టర్ ముగించేశావా అని ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఉంటుంది. అది చూసి విసుక్కుంటుంది ఆనంద. శరణ్య కూడా అలాగే ఫీల్ అవుతుంది. ఇదేంటి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అని ప్రీతి అనుకుంటూ ఉంటుంది. ఆగమ్మ అని లీల బ్రతిమిలాడుతూ ఉంటుంది. కాంచన కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. రోహిత్ ఇదంతా చూసి విసుక్కుంటూ ఉండగా ఒక్కసారిగా గుమ్మం ముందున్న వాళ్ళందరినీ తోసేసి లోపలికి వెళ్ళి గుమ్మం డోర్ పెట్టేస్తుంది అనన్య. దాంతో శరణ్య భయంగా ఆనంద భైరవిని చూస్తూ లోపలికి వెళ్ళింది అత్తయ్య, ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందంటారా అని అంటుండగా దానికి అంత సీన్ లేదు అని కొట్టిపారేస్తుంది ఆనంద. ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేస్తుంది అనన్య. తెల్ల చీరలో డోర్ ఓపెన్ చేసి ఇక నా జీవితం ఇంతే, ఈ తెల్ల చీరతోటే నేను అంతా బ్రతకాలి అని అంటూ ఉండగా అనన్య తెల్ల చీర కట్టడంతో లీలావతి షాక్ అవుతుంది. అనన్య నాటకానికి ఆనంద శరణ్య కూడా షాక్ అవుతారు. రోహిత్ అయితే దీని ఓవర్ యాక్టింగ్ అని అనుకుంటూ ఉంటాడు. అనన్య తెల్ల చీర కట్టడంతో లీలావతి చాలా అప్సెట్ అవుతుంది. కొడుకు బ్రతికుండగానే కోడలు తెల్ల చీర కట్టిందేంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది లీలావతి. అనన్య ఆగడాలకి ఆనంద భైరవి ఎలా అడ్డుకట్ట వేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.